హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసే ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్. అండ్ ఇది మెయిన్ ఏంటంటే బడ్జెట్లో ఉంది. మనం దీని ముందు వీడియోలో ఆల్రెడీ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అప్లోడ్ చేసాం. సేమ్ అపార్ట్మెంటు, ఇందులోనే వెస్ట్ ఫేసింగ్. సో ఎవరికైనా వెస్ట్ ఫేసింగ్ కావాలంటే దీని ముందు యాడ్ చూడండి, 0444 అది యాడ్ నెంబరు. ఇందులో వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఇది ఈస్ట్ ఫేసింగ్ అంటే ఇప్పుడు ఎంట్రన్స్ సైడ్ ఉంది కదా, ఇటువైపుకి వస్తాయి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అన్నీ. సో ఇందులో ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ సేల్కి ఉందన్నమాట, చూపిస్తాను. అండ్ ఇది ఫ్లోర్ నెంబర్ అయితే కనుక మీరు విజిట్కి వచ్చే ముందు అయితే చెప్తే దాన్ని బట్టి ఆ రోజు ఉండే ఫ్లాట్స్ని బట్టి చూడాలి. సో మొత్తం 5 ఫ్లోర్లు ఉంటుంది. ఒక ఫ్లోర్కి 4 ఫ్లాట్లు, మొత్తం 20 ఫ్లాట్లు ఇది. సో కింద కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. సో స్పేషియస్గానే వచ్చింది కార్ పార్కింగ్ కూడా. టోటల్ SFT 1100 స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇది. సో లిఫ్ట్ ఇవన్నీ కూడా రన్నింగ్లోనే ఉన్నాయి. సో ఒక ఫ్లోర్కి 4 ఫ్లాట్లు ఉంటాయి మొత్తం. ఈస్ట్ ఫేసింగ్ 2 ఉంటాయి, వెస్ట్ ఫేసింగ్ 2 ఉంటాయి, మొత్తం 5 ఫ్లోర్లు. సో టోటల్ అపార్ట్మెంట్ అంతా 20 ఫ్లాట్స్ ఉన్నాయి. సో మెయింటెనెన్స్ వైజ్ కూడా మనకి తక్కువ పడుతుంది అనమాట మెయింటెనెన్స్ అనేది. అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇదంతా కూడా లోపలికి రాగానే హాల్ 10.6 x 14.6, 10.5 x 14.5 సైజ్ ఇది. ఇన్సైడ్ టాప్లో అంతా కూడా ఫాల్ సీలింగ్ ఉంది. అండ్ మొత్తం రెడీ అయిపోయింది అనమాట. ఓన్లీ కబోర్డ్ వరకు మ్యాండేటరీ అనుకుంటే మీరు తర్వాత చేయించుకోవాలి, ఒకవేళ కంపల్సరీ అనుకుంటే. సో మెయిన్ డోర్కి పక్కనే వస్తుంది టీవీ యూనిట్. ఇలా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్, రైట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ 10x10, 10x10 సైజ్ ఇది. మెయిన్ ఈ అపార్ట్మెంట్ ఏంటంటే బడ్జెట్లో అనమాట. సో కొంతమూరు సైడ్ కానీ ఎక్కడైనా సరే 30 lakhs కొత్త అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి మోస్ట్లీ అవైలబుల్గా లేవు. సో ఎవరైతే 30 lakhs లోపు బడ్జెట్లో 2 BHK ఫ్లాట్ కావాలనుకున్నారో వాళ్ళు చూడండి. అండ్ ఇది కామన్ బాత్రూమ్. ఇది 4.6 x 6, 4.5 x 6 వెస్ట్రన్ టాయిలెట్. సో స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమ్. ఇది 10x13, 10 x 13 అడుగులు. సో దీని నుండే మనకి రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది దీనికి. సో డోర్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది 4.6 x 6, 4.5 x 6. సో వెస్ట్రన్ టాయిలెట్. ఇది కూడా స్పేషియస్గా వచ్చినాయి, బాత్రూమ్స్ 2 కూడా స్పేషియస్గా వచ్చినాయి. అండ్ ఈ డోర్ తీసినట్లయితే కనుక రోడ్ సైడ్ బాల్కనీ మనకు కనిపిస్తుంది కదా, అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అనమాట. సో అటు కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి 4.6 x 7, 4.5 x 7. అన్ని హౌసెస్ ఉంటాయి సరౌండింగ్స్ అన్నీ కూడా. ఇది ల్యాండ్ మార్క్ మనకి నియర్ బై మనీష్ ఫంక్షన్ హాలు. స్టేట్ బ్యాంక్ పక్క నుండి లోపలికి రావచ్చు. అండ్ ఇక్కడ మనకి డీమార్ట్ అది దాటిన తర్వాత శానిటోరియం నుండి కూడా రైట్ తిరిగితే వస్తుంది అనమాట. సో దీనికి 2 రూట్లు ఉన్నాయి. సో కన్వీనియన్స్ని బట్టి ఏ రూట్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. కొంతమూరు మెయిన్ రోడ్ ఏదైతే ఎయిర్పోర్ట్ రోడ్ ఉందో దాని నుండి ఇది 500 meters ఉంది అంతే. సో వాకబుల్ డిస్టెన్స్ పెద్దగా దూరం అయితే కాదు. సో దగ్గరలో దీనికి డీమార్ట్, వెజిటేబుల్ మార్కెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది కిచెన్ 8x10, 8 x 10. అండ్ ఇదంతా కూడా వాషింగ్ ఏరియా 4x8, 4x8 యూటిలిటీ అనమాట వాషింగ్ ఏరియా. అండ్ ఇది యాడ్ నెంబర్ 0445, 445 యాడ్ నెంబరు. న్యూ అపార్ట్మెంట్ ప్లాన్, రెడీ టు ఆక్యుపై, ఈస్ట్ ఫేసింగ్, 1100 స్క్వేర్ ఫీట్ ఉంది. టోటల్ కార్పెట్ ఏరియా 900 స్క్వేర్ ఫీట్ ఉంది. 2 bedrooms ఉన్నాయి, 2 bathrooms ఉన్నాయి. హాల్, కిచెన్, యూటిలిటీ, బాల్కనీ ఉంది. కార్ పార్కింగ్, లిఫ్ట్ ఉంది. అన్డివైడెడ్ షేర్ 38 square yards వస్తుంది. ప్రైస్ వచ్చి 30 lakhs. లొకేషన్ కొంతమూరు, రాజమండ్రి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. మా నెంబర్స్ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి. సో లోన్ విషయం కావాలి, ఒకవేళ లోన్ ఏదైనా డౌట్ ఉందంటే కనుక ఒకసారి కాంటాక్ట్ చేసి లోన్ ఎంక్వైరీ చేయించుకోండి. ఎందుకంటే లోన్ అనేది మ్యాండేటరీ కాబట్టి లోన్ అనేది చాలామంది లోన్ మీద వెళ్తారు. ఒకవేళ క్యాష్ ఉంది 30 lakhs లోపు అయితే కనుక లోన్ ప్రాబ్లం లేదు, మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట. క్యాష్ ఉంటే కనుక స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఇది. సో 30 lakhsలో 2 BHK ఫ్లాట్స్ అనేది మోస్ట్లీ అవైలబుల్ లేవు. ఒకవేళ ఉన్నా కానీ రీసేల్ వస్తాయి, పాత వస్తాయి. సో ఇది న్యూ ఫ్లాట్, ఇది న్యూ అపార్ట్మెంట్. మనకు చూస్తే మీకు సరౌండింగ్స్ అన్నీ కూడా అన్ని హౌసెస్ ఉంటాయి అనమాట. కంప్లీట్లీ అన్నీ కూడా హౌసెస్. ఇదంతా డెవలప్ అయిపోయింది కొంతమేర బాగా. సో ఈ ఏరియాలో ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్స్ 50 lakhs పైన ఉన్నాయి. SFTని బట్టి ఉంటుంది. బట్ ఇది 1100 స్క్వేర్ ఫీట్లో 30 lakhs అయితే కనుక కొంచెం పర్వాలేదు. మీరు ఒకసారి డైరెక్ట్ విజిట్ చేయండి. వచ్చే ముందు మాత్రం డెఫినెట్లీ లోన్కి వెళ్ళి ఆలోచన ఉంటే మాత్రం
కంపల్సరీ చెప్పాలి. మాకు చెప్పిన తర్వాత విజిట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది చూసి వెళ్తున్నారు, లోన్ అవ్వట్లేదు. సో అందువల్ల మనకి విజిట్ బాగుండాలి, ఫ్లాట్ పర్చేస్ బాగుండాలంటే మాకు ముందుగానే అన్నీ చెప్పిన తర్వాత విజిట్ ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ కొంతమూరు మెయిన్ రోడ్, ఎయిర్పోర్ట్ రోడ్ 500 మీటర్స్ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంతమూరు 600 మీటర్స్ ఉంది. ఈఏఆర్ ఎలిమెంటరీ స్కూల్ అండ్ ఇండస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 600 మీటర్స్ ఉంది. మనీష్ ఫంక్షన్ హాల్ 700 మీటర్స్ ఉంది. డిమార్ట్ అండ్ కోరి మార్కెట్ రైతు బజార్ 1.1 km, కొంతమూరు పోలీస్ అవుట్ పోస్ట్ 1.3 km, చెన్నై కోల్కతా నేషనల్ హైవే 2.3 km, గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ 4.2 km, తిరుమల స్కూల్ అండ్ కాలేజ్ 5.2 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 6 km ఉంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ 7.7 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 8 km. సో కొంతమూరు అనేది ఏంటంటే మెయిన్ ఆటోస్కి, బస్కి బాగుంటుంది, బస్ రూట్ అనమాట. సో రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా సరే, గోకవరం బస్ స్టాండ్, కోరి మార్కెట్, ఇటు మన వెజిటేబుల్ మార్కెట్, రైతు బజార్, డిమార్ట్కి, వీటన్నిటికి కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. సో 30 lakhs కాబట్టి ఇంకా తగ్గుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే కనుక ఇమీడియట్లీ కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ చెప్పండి. మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.